రాజ్యసభలోకి టీడీపీ తిరిగి ఎంట్రీ ఇవ్వబోతోందా? వైసీపీ ఎంపీల రాజీనామా తర్వాత రాజ్యసభ పదవుల కోసం టీడీపీ నేతలు లాబింగ్ చేస్తున్నారా? ఇప్పటికే ఈ జాబితా సిద్ధమైందా? ఇంతకీ రాజ్యసభలో రేసులో ఉన్న తెలుగుదేశం నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలకు రాజ్యసభలో కీలక పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో రేసులోకి టీడీపీ నేతలు దూసుకొచ్చారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా 3 స్థానాలు తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో ఓ సీటును జనసేన పార్టీకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. కానీ వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉండేవారు. వారిలో 3 ఎంపీలు ఇటీవల రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. దాంతో ఆ సంఖ్య 8కి పడిపోయింది. త్వరలోనే మరో ఎంపీ కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే 3 ఎంపీల రాజీనామాతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు టీడీపీ నేతలను పంపే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది. ఇక కూటమి సర్కార్ నుంచి సీనియర్ నేతలను రాజ్యసభకు పంపబోతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఒక స్థానానికి ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో అదే వర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంబంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. 4వ స్థానం కూడా భర్తీ చేయాల్సి వస్తే ఎస్సీ వర్గానికి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఓ ఎంపీ సీటును జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే జనసేన పార్టీ నుంచి ఈ పదవిని మెగా బ్రదర్ నాగబాబుకు ఇస్తారని సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాగబాబును తొలుత అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కడంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకున్నారు. నాటి ఒప్పందంలో భాగంగా నాగబాబుకు ఇప్పుడు రాజ్యసభ ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా రాజ్యసభ పదవుల జాతరతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోషు కనిపిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రానున్న రోజుల్లో మరికొందరు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే మరిన్ని పదవులు దక్కుతాయని ప్రచారం సైతం జరుగుతుంది.